నమస్తే అండి. నేనైతే మన విజయవాడ నుండి నక్షత్ర సిల్క్స్లో శారీస్ అయితే తెప్పించాను అన్నమాట. కొన్ని పర్చేజ్ చేసి అయితే తెప్పించుకున్నాను అన్నమాట కొరియర్ ద్వారా. మనకైతే విజయవాడ హోల్సేల్ షాప్ నక్షత్ర సిల్క్స్ నుండి ఎప్పుడు కూడా వీడియోస్ పెడుతూ ఉంటారు కదా యూట్యూబ్లో, అవైతే నేను ఎప్పుడు చూస్తూ ఉంటానన్నమాట. మేము ఇదైతే రెండవసారి అనమాట తెప్పించుకోవటం. ఇంతకుముందు కూడా నేను కొన్ని శారీస్ పెట్టాను, బాగానే ఉన్నాయండి. వాళ్ళకి ఏంటంటే మనం ఒక పిక్ని సెలెక్ట్ చేసుకొని వీడియోస్లో స్క్రీన్ షాట్ తీసుకొని పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకొని వాట్సాప్ ద్వారా వాళ్ళకి మనం మెసేజ్ పంపిస్తే వాళ్ళైతే ఆ ఫోటో చూసి స్టాక్ ఉందో లేదో చెప్తారు. ఉంటే కనుక పంపిస్తామని చెప్తారు. ఫోన్పే చేయమని చెప్పేసి వాళ్ళైతే క్యూఆర్ కోడ్ని అయితే ఇస్తారనమాట. ఆ కోడ్ ద్వారా మనమైతే ఆన్లైన్ పేమెంట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసేసుకున్నాక మనకైతే కొరియరు 2 రోజుల్లో వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు వేసాక మనకి ఇంటిమేట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే మనమైతే కొరియర్ని తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ శారీస్ అయితే నేను కొన్ని తెప్పించాను అనమాట. ఇవి ఏంటంటే మామూలుగా 2 or 3 మెంబర్స్ వాడుకునేటట్టుగా ఇవైతే తెప్పించాము. చూసి సెలెక్ట్ చేసుకొని కాటన్ శారీస్ అయితే ఇప్పుడు సమ్మర్లో వాడతారు కదా, అవైతే చూసేసి కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఎలాగో అవి వస్తున్నాయి కాబట్టి 2 సిల్క్ శారీస్ కూడా పెట్టేసుకున్నాము. మీరైతే చూసేయండి. వీళ్ళ దగ్గర ఏంటంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగానే ఉంటుంది. మనమైతే కరెక్ట్ పిక్ని అయితే సెలెక్ట్ చేసుకొని అయితే మెన్షన్ చేయాలన్నమాట. అది ఉంటే అది పంపిస్తారు, లేదు అంటే కనుక లేదండి స్టాక్ అని చెప్పేసి మెసేజ్ పెడతారనమాట. అయితే ఇదేంటంటే నేను చాలా డార్క్ పింక్, ఇది నేను ఫోటో పెట్టేసి పర్పుల్ కావాలంటే అని కింద మెసేజ్ పెట్టాను అనమాట. వాళ్ళు అది చూసుకోక నాకు రాణి కలరే పంపించారు. సరే ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకున్నాను. చూసారు కదా, ఈ శారీ అయితే చక్కగా స్మూత్గానే ఉందండి. ట్రాన్స్పరెంట్గా చూసే ఏంటంటే కొంచెం పలచగానే ఉంది, కానీ దీనికి ఏంటంటే ఇట్లా స్టోన్స్ అన్నీ కూడా అంటించినట్టుగా చక్కగా బార్డర్ వచ్చింది. అలాగే బ్లౌజ్కి కూడా ఇచ్చాడనమాట. బ్లౌజ్ ఏమో గ్రీన్ కలర్ వచ్చింది, ఫ్లోరల్ అనమాట. బాగుందండి. ఇది ఎంత పడిందంటే 360 రూపీస్ పడింది. వీటన్నిటికీ కొరియర్ ఛార్జెస్ ఏంటంటే నాకు 150 రూపీస్ అయితే పడింది. తర్వాత వచ్చేసేసి ఇది అయితే 360 పడింది. ఇక మనం శారీకి 20 కానీ 10 కానీ యాడ్ చేసుకుంటే ఇక దాని మీద ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చూసేసి నేను మామూలుగా ఆన్లైన్లో కూడా చూశాను, 650 550 అట్లా ఉన్నాయి అనమాట. మీషోలో, తర్వాత వచ్చేసి ఫ్లిప్కార్ట్లో, అన్నిట్లలో అయితే నేను చూశాను అనమాట. దానికి ఏంటంటే వర్క్ వచ్చేసింది, బ్లౌజ్కి కూడా కొంచెం వర్క్ ఇచ్చాడు అనమాట. సరే ఇది పింక్ అను ఎల్లో మిక్సింగ్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఎల్లో బ్లౌజ్ వచ్చింది, బాగుందని చెప్పేసి దీన్ని అయితే ఆర్డర్ చేశాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందండి. కాకపోతే నేను కొంచెం మందం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. కానీ స్మూత్గా ఇంతే వస్తుందేమో క్లాత్. ఇది డిజైన్ కానీ పళ్ళు కానీ అంతా కూడా చాలా బాగుంది. బ్లౌజ్కి కూడా చక్కగా గోల్డ్ కలర్ ప్రింటెడ్లో బ్యాక్ నెక్, హ్యాండ్స్ అలా ఇచ్చాడనమాట. మనం ఏదైతే పిక్ పెట్టామో అది వచ్చిందనమాట. ఇదేమో బ్లౌజ్ అనమాట. చూసారు కదా, ఇలా అయితే ఇచ్చేసారు, గోల్డ్ ప్రింట్ ఇచ్చారనమాట బ్యాక్ సైడు. తర్వాత వచ్చి ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ లాగా గోల్డ్ కలర్లో ప్రింట్ వచ్చింది. హ్యాండ్స్కి కూడా మొత్తం కూడా ప్రింట్ వచ్చిందనమాట గోల్డ్ కలర్. ఈ శారీ అయితే బాగుందండి. ఏంటంటే మనం షాపులకు వెళ్ళటానికి తీరుబడలేని వాళ్ళు ఈ విధంగా అయితే మనం చూసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇదేమో కలంకారీ డిజైన్ టైప్లో వచ్చిన కాటన్ శారీ అనమాట. దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది. ఇదైతే పళ్ళు అనమాట. ఈ చీర బాగా నిలబడినట్టుగా స్టిఫ్గా ఉంది, అంటే ఒకసారి వాష్ చేస్తే కనుక కాస్త మెత్తబడుతుందేమో. ఈ చీర కూడా చాలా బాగుందండి. ఇది మనకి 375 అలా పడింది అనమాట. నేను శారీ ప్రైసెస్ అయితే దీని మీద మీకు మెన్షన్ చేసి చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుందండి ఈ శారీ అయితే. చూసారు కదా, పళ్ళు, బ్లౌజ్ కోసం చూస్తుంది మా పాప. లోపల ఉందన్నమాట శారీ లోపల. ఇదిగోండి బ్లౌజు చక్కగా సన్న డిజైన్తో ఇచ్చారన్నమాట.
ఇవి చూసారు కదా, ఇవి 4 చీరలు కూడా ఒక్కొక్కటి 250 చొప్పున 4 చీరలు 1000 రూపీస్కి వచ్చాయన్నమాట. ఇవేంటంటే వితౌట్ బ్లౌజ్ అనమాట. ఇదంతా కూడా ప్రింటేనండి, నేను ఉంటుందనే అనుకుంటున్నాను. ఒకటి వాష్ చేసి చూసాము, బాగానే ఉంది. ఈ శారీనే మేము వాష్ చేసాం అనమాట. ప్రింట్ అయితే ఏం పోలేదు, మరి కలర్ కూడా అంతేం పోలేదు, బాగానే ఉంది. ఈ 4 చీరలు కూడా మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇవి మలై కాటన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. చిన్న జరీ బార్డర్ వచ్చింది, స్మూత్గా తర్వాత ఫ్లోరల్ వచ్చింది కదా, నాకు చాలా బాగా నచ్చి ఈ 5 శారీస్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. 5 కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చినాయి, సేమ్ టైం చక్కగా బ్లౌజ్ కూడా ఉంది, విత్ బ్లౌజ్ అనమాట. కలర్స్ అన్నీ కూడా బాగా నచ్చినాయి. కాకపోతే నేనేంటంటే కన్ఫ్యూజన్లో ముల్ముల్ కాటన్ ఏమో అనుకున్నాను, కానీ తీరా చూస్తే ఇది మలై కాటన్ అనమాట. నేను వీడియో చూడటం రాంగ్ అవటం వల్ల నేను ఆర్డర్ చేశాను. మలై కాటన్ ఎలా ఉంటుందో అసలు నాకైతే ఐడియా లేదండి, మీకు తెలిస్తే కనుక కామెంట్ పెట్టండి. ఇదైతే పల్చగాను లైట్ వెయిట్ ఉందన్నమాట. అసలు చీర కట్టుకున్న ఫీలింగ్ కూడా వచ్చిద్దో లేదో నాకు అర్థం అవ్వలేదు, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. అదే వాళ్ళకి మెసేజ్ పెడితే మేడం ఇది మలై కాటన్ అండి అని చెప్పేసి అని అన్నారు. అవి ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కదా. ఇంకా మనం ఆర్డర్ చేసినప్పుడు ఏదైతే ఆర్డర్ పెడతామో దాన్ని పంపుతారనమాట. మనకి ఫ్లిప్కార్ట్, మీషో లాగా రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. కానీ వీళ్ళు హోల్సేలర్స్ కదండి, మనం చూసి చక్కగా కరెక్ట్గా పెట్టుకున్నామంటే మనకి శారీస్ అయితే చక్కగా ఇంటికి వచ్చేస్తాయి. ఒక్కటికి 10 సార్లు చూసి వీడియోని మనకు నచ్చిన డిజైన్ అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇదంతా నేను ఎందుకు పెడుతున్నా అంటే, చాలామంది చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, అక్కడ ఫ్యాబ్రిక్స్ ఎట్లా ఉంటాయి ఏంటి కరెక్టా కాదా అనే డౌట్ మనకు వస్తుంది కదా, అందుకని ఒకసారి మీకు చూపిద్దామని అయితే వీడియో చేశాను అనమాట. మీకు నచ్చితే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.